ఆచి చికెన్ మసాలా. భూమిపై అత్యంత శక్తివంతమైన ఎల్నినో ఏడాదిలో ఏర్పడొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దీన్ని సూపర్ ఎల్నినోగా వారు అభివర్ణిస్తున్నారు. ఇది జూన్ నుంచి ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోతాయని, ఉష్ణోగ్రతలు భారీగా పెరగొచ్చని, రుతుపవనాలు అసాధారణంగా ఉండొచ్చని భావిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రం అసాధారణంగా వేడెక్కడం వల్ల ఏర్పడే అత్యంత శక్తివంతమైన వాతావరణ మార్పును సూపర్ ఎల్నినో అంటారు. సాధారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సగటు కంటే 2 డిగ్రీల కంటే ఎక్కువ పెరిగినప్పుడు దీన్ని సూపర్ ఎల్నినోగా పరిగణిస్తారు. ప్రస్తుత అంచనాల ప్రకారం 2026-27 కాలంలో శతాబ్దంలోనే అత్యంత బలమైన సూపర్ ఎల్నినో ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సూపర్ ఎల్నినో వల్ల భూగోళం నిప్పుల కొలిమిలా మారి గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ఎండలు నమోదయ్యే అవకాశం ఉంది. వర్షపాతం గణనీయంగా తగ్గి రుతుపవనాలు బలహీనపడొచ్చు. దీని ప్రభావంతో ముఖ్యంగా మధ్య మరియు ఉత్తర భారతదేశంలో తీవ్రమైన కరువు ఏర్పడే ప్రమాదం ఉంది. వర్షాలు లేకపోవడం వల్ల ఖరీఫ్ సాగు దెబ్బతిని ఆహార భద్రతపై ప్రభావం పడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల తీవ్రమైన వరదలు, మరికొన్ని చోట్ల అడవి మంటలు మరియు తుఫానుల తీవ్రత కూడా పెరగొచ్చు. గత 40 ఏళ్లలో ప్రధానంగా 1982 నుంచి 83, 97 నుంచి 98 మరియు 2015 నుంచి 16 సంవత్సరాల్లో బలమైన ఎల్నినో ప్రభావాలు కనిపించాయి. వీటిలో 1997 నుంచి 98 నాటిది అత్యంత భయంకరమైనదిగా నమోదైంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాబోయే నెలల్లో దీని తీవ్రత మరింత స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. మే నెలలో ఎల్నినో ఏర్పడుతుందని, ఆగస్టు నాటికి బలపడుతుందని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అంచనా వేసింది. ఆగస్టులో సూపర్ ఎల్నినో ఏర్పడే అవకాశం 22% ఉందని, స్ట్రాంగ్ ఎల్నినో ఏర్పడడానికి 80%, ఒక మోస్తరు ఎల్నినో ఏర్పడేందుకు 98% అవకాశాలున్నట్లు అభిప్రాయపడింది. ఐరోపా, అమెరికా వాతావరణ నమూనాల ప్రకారం ఈసారి ఉష్ణోగ్రతల ఆ స్థాయిని దాటే అవకాశం ఉంది. ఏడాదిలో రాబోయేది గత 100 ఏళ్లలోనే అత్యంత శక్తివంతమైనదిగా ఉండొచ్చని అంచనా. జూన్, ఆగస్టు 2026 మధ్యలో ఎల్నినో మొదలై ఏడాది చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతాయి. కొత్త అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డులు నమోదవుతాయి. వర్షపాతంలోనూ అనూహ్య మార్పులొస్తాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలొస్తే మరికొన్ని చోట్ల తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడొచ్చు. అట్లాంటిక్ మహాసముద్రంలో హరికేన్ల ఉధృతి తగ్గే అవకాశం ఉంది. పసిఫిక్, హవాయ్, పశ్చిమాసియాలో తీవ్ర తుఫాన్లు రావచ్చనే అంచనాలున్నాయి. వర్షపాతం తగ్గిపోవడం వల్ల మధ్య, ఉత్తర భారతదేశంలో కరువు సంభవించే అవకాశాలున్నాయి. మధ్య ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తో పాటు దక్షిణ పసిఫిక్, మధ్య అమెరికా, ఉత్తర బ్రెజిల్ వంటి ప్రాంతాల్లోనూ కరువు సంభవించే అవకాశాలున్నాయి. వాతావరణ నమూనాలన్నీ ఈ ఏడాది సూపర్ ఎల్నినో తప్పదనే సంకేతాలిస్తున్నాయి. కాబట్టి మనం ముందస్తుగా అలర్ట్ కావడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.